ఒక యువకుడు దారి తప్పి చంద్రపురి అనే గ్రామానికి చేరుకుంటాడు. అప్పుడు అతను హేమగుప్తుడు అనే ఒక వ్యక్తిని కలుస్తాడు. అతనికి జరిగిన నష్టం గురించి చెప్తాడు. నేను నా వ్యాపారం చేసుకుంటూ పనైన తర్వాత తిరిగి వెళ్తుండగా సముద్రంలో ఏర్పడిన భారీ తుఫానికి నా ఓడ మునిగిపోయింది. నేను ఎలాగో నా ప్రాణాలని కాపాడుకొని ఇక్కడికి చేరుకున్నాను. హేమగుప్తుడు అతన్ని నమ్మి ఆశ్రయాన్నిస్తాడు. కొన్ని రోజులు గడిచాక తన నిజాయితీని చూసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఆ వ్యక్తితో తన కుమార్తె పెళ్లి జరిపించి వారిద్దరికీ దానధనం అందజేస్తాడు. అప్పుడు ఆ యువకుడు తను తిరిగి తన గ్రామానికి వెళ్ళాలని తన భార్యతో కలిసి తన గ్రామానికి బయలుదేరుతాడు. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీరు కూడా మీ మొబైల్ ద్వారానే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ముందుగా మీరు ChatGPT ఓపెన్ చేసుకోండి. స్టోరీ లేదా హిస్టరీ వీడియోస్ కోసం మీరు ChatGPTలో ఇలా ఒక ప్రాంప్ట్ రాయండి. మీరు వీడియో డ్యూరేషన్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. షార్ట్స్ కోసం అయితే ఇక్కడ 60 సెకండ్స్ అని సెట్ చేసుకోండి. యూట్యూబ్ లాంగ్ వీడియో అయితే యూట్యూబ్ లాంగ్ వీడియో అని ఇక్కడ ప్రాంప్ట్లో రాయండి. షార్ట్స్ అయితే యూట్యూబ్ షార్ట్స్ వీడియో అని ప్రాంప్ట్లో రాయండి. ఇక్కడ మీరు వీడియో డ్యూరేషన్ 5 minutes, 10 minutes, 20 minutes ఎంతైనా మీరు రాసుకోవచ్చు. నేను ఇక్కడ 5 minutes అని రాస్తాను. తర్వాత ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేస్తాను. ఫ్యూ సెకండ్స్లో మన స్టోరీ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ప్రాంప్ట్లో తెలుగు అని రాయండి. ఎందుకంటే మనకు స్టోరీ తెలుగులో కావాల్సి ఉంది కాబట్టి. ఫ్రెండ్స్, స్టోరీస్ కోసం మీరు స్క్రిప్ట్ జనరేట్ చేసేటప్పుడు మీ క్యారెక్టర్ ఎలా ఉండాలో ఇక్కడ మీరు డిస్క్రైబ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ChatGPTకి ఒక రాజు కథ జనరేట్ చేయమని ప్రాంప్ట్ రాశాను. సో ఇందులో రాజు ఎలా ఉండాలో కూడా నేను డిస్క్రైబ్ చేస్తున్నాను. పవర్ఫుల్ కింగ్ అని ఇక్కడ నేను రాశాను. తర్వాత ఇక్కడ స్టోరీ ఇన్ తెలుగు అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫర్ మై యూట్యూబ్ వీడియో అని ప్రాంప్ట్లో రాసి సెండ్ మీద క్లిక్ చేయండి. మనకు ఇక్కడ స్క్రిప్ట్ అయితే జనరేట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జనరేట్ చేసిన స్క్రిప్ట్కి ఇమేజెస్ కావాలి. ఇమేజెస్తోనే కదా మనం వీడియోని తయారు చేయగలుగుతాం. ఫ్రెండ్స్, ChatGPTలోనే ఇమేజ్ కోసం మనం ప్రాంప్ట్స్ జనరేట్ చేయొచ్చు. ఇక్కడ మనం గివ్ విజువల్ సీన్ బై సీన్ టు ది స్టోరీ అని ఇక్కడ రాద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన ఇమేజెస్ జనరేట్ చేయడం కోసం ఇక్కడ ప్రాంప్ట్స్ అయితే ChatGPT ప్రొవైడ్ చేసింది. ఈ ప్రాంప్ట్స్ యూస్ చేసి మనం ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. ఎలా అయితే ఇక్కడ స్క్రిప్ట్ ప్రొవైడ్ చేసిందో సేమ్ మనకి సీన్ బై సీన్ ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్స్ కూడా ChatGPT ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ నుండి మనం ఒక్కొక్క ప్రాంప్ట్ని ఇలా మనం కాపీ చేసుకుందాం ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ నుండి కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకున్న తర్వాత క్రోమ్లో మీరు న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకోండి. న్యూ ట్యాబ్లో ఇక్కడ మీరు ఇమేజ్ జనరేషన్ కోసం ఇక్కడ ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో క్రోమ్ బార్లో ఇక్కడ మీరు మైక్రోసాఫ్ట్ డిజైనర్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్లోనే వెబ్సైట్ షో అవుతుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్లో ఆల్ ఫీచర్స్ షో అవడం కోసం డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకోండి. సో ఇక్కడ ఇమేజెస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ డిస్క్రిప్షన్ బార్లో మనం కాపీ చేసిన ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సైజులో వచ్చేసి షార్ట్స్ తయారు చేస్తుంటే పోర్ట్రైట్ సెలెక్ట్ చేసుకోండి. లాంగ్ వీడియో అయితే వైడ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు ఇమేజెస్ అనేవి జనరేట్ అయ్యాయి. ఫ్రెండ్స్, మనకు ఇమేజెస్ రియలిస్టిక్గా కావాలి. సో తర్వాత మనం బ్యాక్ ChatGPTలోకి వచ్చి ఇక్కడ మనం గివ్ విజువల్స్ సీన్ బై సీన్ అని రాసాం కదా, ఈ ప్రాంప్ట్లో మనం కొంచెం చేంజ్ చేద్దాం. గివ్ రియలిస్టిక్ డీటెయిల్డ్ విజువల్స్ సీన్ బై సీన్ టు ది స్టోరీ అని ఇక్కడ మనం ప్రాంప్ట్ రాసుకున్న తర్వాత సెండ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనకు రియలిస్టిక్ ఇమేజ్ ప్రాంప్ట్స్ ఇక్కడ ChatGPT ప్రొవైడ్ చేస్తుంది. సో నేను ఫస్ట్ సీన్ని ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకున్న తర్వాత మైక్రోసాఫ్ట్లోకి బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. ఫ్యూ సెకండ్స్లో ఇక్కడ చూడండి అమేజింగ్ రియలిస్టిక్ ఇమేజెస్ జనరేట్ అయ్యాయి. ఈ ఇమేజెస్ చూడండి ఫ్రెండ్స్, చాలా డీటెయిల్డ్గా జనరేట్ అయ్యాయి. ఇమేజ్ మీద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇలా మనం సీన్ బై సీన్ ఇలా కాపీ చేసుకొని ChatGPT నుండి కాపీ చేసుకొని బ్యాక్ మనం మైక్రోసాఫ్ట్ డిజైనర్లోకి వచ్చి అక్కడ పేస్ట్ చేసేసి సీన్ బై సీన్ మనం ఇలానే ఇమేజెస్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు సీన్ బై సీన్ ChatGPT నుండి ప్రాంప్ట్స్ కాపీ చేసి మైక్రోసాఫ్ట్ డిజైనర్లో ఇక్కడ పేస్ట్ చేసి ఇలా మీరు ఇమేజెస్ జనరేట్ చేసుకోండి. ఆల్ ఇమేజెస్ మీరు ఇలానే జనరేట్ చేసుకొని
డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఆల్ ఇమేజెస్ని ఇక్కడ క్రియేట్ చేసేసుకుంటాను. సో వీడియోని ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఇమేజెస్ని వీడియోలా మార్చుకుందాం. సో ఇక్కడ మీరు క్రోమ్ సెర్చ్ బార్లో వీడియో స్టూడియో AI అని సెర్చ్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలోనే మీకు ఇంకా కొన్ని ఇమేజ్ టు వీడియో జనరేషన్ వెబ్సైట్స్ అనేది మీకు షో చేస్తాను. సో ఇక్కడ ట్రై వీడియో మీద క్లిక్ చేయండి. మీ గూగుల్ అకౌంట్ ద్వారా ఇక్కడ నుండి మీరు సైన్అప్ చేసుకోండి ఫ్రెండ్స్. సైన్అప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ ఇలా షో అవుతుంది. ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి మన ఇమేజ్ని అప్లోడ్ చేసుకుందాం. ఫస్ట్ ఏ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ అప్లోడ్ చేసి తర్వాత మనం ChatGPTలోకి వచ్చి ఫస్ట్ ఇమేజ్ కోసం ఇక్కడ ఫస్ట్ ప్రాంప్ట్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో స్టూడియోలో ఇక్కడ మనం ప్రాంప్ట్ బార్లో దీన్ని పేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో మన వీడియో తయారవుతుంది. వీడియో అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఎలా ఉందో నేను చూపిస్తాను. సో దీని మీద క్లిక్ చేయండి వీడియో మీద. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా మనకు వీడియో అనేది తయారైంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్, సీన్ బై సీన్ ఇమేజెస్ని అప్లోడ్ చేయండి. ఇమేజెస్కి ChatGPTలో మనం ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేసాం కదా, ఏ ఇమేజ్కి ఏ ప్రాంప్ట్ ఉందో, ఏ ఇమేజ్కి అయితే ఏ ప్రాంప్ట్ ఉందో అదే ప్రాంప్ట్ని మనం ChatGPT ద్వారా కాపీ చేసుకొని తర్వాత మనం వీడియో స్టూడియో AI ఉంది కదా ఆ యాప్లోనే మనం బ్యాక్ వచ్చేసి సేమ్ ఇలానే మనం ఇమేజ్ అప్లోడ్ చేసుకొని ప్రాంప్ట్ రాసి తర్వాత మనం మన ఇమేజెస్ని వీడియోలోకి ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇంకో వీడియో కూడా నేను క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. సో నేను ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి వీడియో జనరేషన్ కోసం, అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే ఇమేజ్ని నేను దీని ప్రాంప్ట్ కూడా కాపీ చేసుకొని ఇంకో వెబ్సైట్లో ఇమేజ్ని వీడియోగా కన్వర్ట్ చేస్తాను. సో ఇక్కడ మీరు గూగుల్ బార్లో పిక్సావర్స్ AI అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్లోనే వెబ్సైట్ షో అవుతుంది, ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. మీ గూగుల్ అకౌంట్ ద్వారా ఇక్కడ మీరు లాగిన్ లేదా సైన్అప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక బార్ అనేది షో అవుతుంది. ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ అనేది అప్లోడ్ చేసి ఇమేజ్కి తగిన ప్రాంప్ట్ని మనం పేస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్లో అయితే ఇమేజ్ని వీడియోగా కన్వర్ట్ చేసేటప్పుడు ఇక్కడ కొన్ని ఫీచర్స్ కూడా వీళ్ళు యాడ్ చేశారు. మన వీడియోకి ఎఫెక్ట్స్ ఎలా ఉండాలో ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి ఏ ఎఫెక్ట్ కావాలో ఆ ఎఫెక్ట్ చూస్ చేసుకోవచ్చు. తర్వాత స్టైల్ కూడా ఉంది. ఇక్కడ స్టైల్ కూడా మనం ఎలా యానిమేషన్ కావాలో అలా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 5 సెకండ్స్ అని ఉంది కదా టైమర్, ఇక్కడ మనం 8 సెకండ్స్ వరకు ఒక్కో వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 8 సెకండ్స్ సెట్ చేసుకున్నాను. తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజ్ అనేది వీడియోలోకి కన్వర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇందులో ఇంకొంచెం రియలిస్టిక్గా ఈ వెబ్సైట్లో మనకు వీడియో అనేది క్రియేట్ అయింది. సో డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని డౌన్లోడ్ చేసుకుందాం. ఇంకో వెబ్సైట్ కూడా ఉంది. ఇక్కడ గూగుల్ సెర్చ్ బార్లో హీలియో AI అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ దీంట్లో కూడా మీరు సైన్అప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇమేజ్ టు వీడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి. ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం డిస్క్రిప్షన్ బార్లో ఇమేజ్ ప్రాంప్ట్ కూడా అప్లోడ్ చేద్దాం. సో ఇక్కడ మిడిల్లో ఒక బార్ షో అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఫ్యూ సెకండ్స్లో మన వీడియో జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ముందుగానే ఈ వెబ్సైట్లో కొన్ని వీడియోస్ క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్లో వీడియో అవుట్పుట్ చాలా బాగుంటుంది. సో అలాగే HDలో కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. జనరేషన్ కోసం ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మన వీడియో అయితే జనరేట్ అయింది ఫ్రెండ్స్. సో అమేజింగ్గా ఉంది కదా, నిజంగా మనిషి మాట్లాడినట్టుంది. సో ఇక్కడ వీడియో మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుందాం. ఇమేజెస్ అన్నిటిని వీడియోలోకి కన్వర్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనకు మన వీడియో కోసం వాయిస్ ఓవర్ కావాల్సి ఉంటుంది. సో మన వీడియోకి వాయిస్ ఓవర్ కోసం ChatGPTలోకి వెళ్ళి ఏదైతే స్టోరీ ఇక్కడ మనం జనరేట్ చేసామో ఆ స్టోరీని మనం ఫుల్గా లాస్ట్ వరకు కాపీ చేసేసుకుందాం. ఫుల్ స్టోరీ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్.
ఫుల్ స్టోరీ కాపీ చేసిన తర్వాత కీప్ నోట్స్ అనే యాప్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మన స్టోరీని పేస్ట్ చేసేసుకుందాం. స్టోరీని పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ స్టోరీని చదువుతూ వాయిస్ ఓవర్ చేయాలి. సో ఎలా చేయాలంటే ఇందుకోసం ఇంకో యాప్ ఉంది. ఫస్ట్ మీరు రీసెంట్ ట్యాబ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి స్ప్లిట్ స్క్రీన్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. వాయిస్ రికార్డర్ అనే యాప్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మనం వాయిస్ రికార్డ్ యాప్ని ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చే ప్రతి మొబైల్లో స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది. సో మీరు సెట్టింగ్స్లో అయినా మీరు చూసి సెట్ చేసుకోండి స్ప్లిట్ స్క్రీన్. సో ఇక్కడ మనం వాయిస్ రికార్డర్ యాప్ ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 స్క్రీన్లు ఓపెన్ అవుతాయి. ఇక్కడ వన్ సైడ్ వచ్చేసి మన స్టోరీ ఉంది, ఇంకో సైడ్ వాయిస్ రికార్డ్ యాప్ ఓపెన్ అయ్యింది. సో ఇలా మనం రికార్డ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చదువుతూ వాయిస్ రికార్డ్ చేసి సేవ్ చేసుకోవచ్చు. మన వీడియోని ఎడిట్ చేసుకోవడం కోసం ప్లేస్టోర్ నుండి ఇన్షాట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గ్యాలరీ నుండి వీడియో క్లిప్స్ని ఒకటొకటిగా ఇక్కడ అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఇక్కడైతే ఆల్ వీడియో క్లిప్స్ ఇక్కడ అప్లోడ్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసి ఏదైతే మనం వాయిస్ ఓవర్ చేసాం కదా, రికార్డ్ చేసాం కదా, దాన్ని ఇక్కడ నుండి మనం అప్లోడ్ చేద్దాం. సో ఆడియో కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఆడియోని అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్షాట్లో ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, అలాగే సౌండ్ ఎఫెక్ట్స్, ఇక్కడ ఫిల్టర్స్, స్టిక్కర్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కావాలంటే మీ వీడియోలో యాడ్ చేసుకోవచ్చు. సో మన వీడియో రెడీ అయిన తర్వాత ఇన్షాట్ వాటర్ మార్క్ని రిమూవ్ చేసేసుకుందాం. తర్వాత మన వీడియోని డౌన్లోడ్ చేసుకోవడం కోసం పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. మన వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సింహాపురం అనే రాజ్యంలో భర్తాచాలుడు అనే ప్రజల సంక్షేమం కోసం పనిచేసే రాజు ఉండేవాడు. ఒకరోజు తన రాజ్యంలో కరువు ఏర్పడింది. పొలాలు ఎండిపోయాయి. వర్షాలు లేక ప్రజలు ధైర్యాన్ని కోల్పోయారు. భర్తాచాలుడు ఎలాగైనా తన ప్రజల్ని ఆదుకోవాలని, అప్పుడే నా రాజ్యాన్ని న్యాయం చేసేవాడినవుతానని ప్రజల కోసం తన సొంత భూములను అమ్మి అన్నం పెట్టాడు. భూమిని తవ్వించి తను కూడా పనిలో భాగం పంచుకొని జనవనరులు లభించేటట్టు చేశాడు. భర్తాచాలుడు కష్టం ఫలించింది. దేవుడు కరుణించాడు. కొత్త వసంతం ఏర్పడింది. వానలు పడ్డాయి. పంటలు పచ్చబడ్డాయి. భర్తాచాలుడిని అభినందిస్తూ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.